నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిశారంటే బొమ్మ బ్లాక్ బస్టరే. ఇక ఈ యొక్క సూపర్ హిట్ జోడీ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. తాజాగా సోమవారం అదిరిపోయే టీజర్ను కూడా రిలీజ్ చేశారు. మంగళవారం బాలయ్యబాబు బర్త్డే ఉండడంతో ఒకరోజు ముందే ఈ యొక్క టీజర్ రావడం విశేషం. అందులో మరోసారి బాలకృష్ణ నట విశ్వరూపం చూపించేశాడు. ఇక ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న మూవీ అఖండ 2. అయితే సుమారు 3.5 నెలల ముందే బాలకృష్ణ బర్త్డే రావడంతో ఈ యొక్క టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ యొక్క టీజర్లో పొడవాటి గడ్డం, చేతిలో త్రిశూలంతో బాలయ్య లుక్ చాలా పవర్ఫుల్గా కనిపించింది. ఒకేసారి 5-6 మంది రౌడీలను గాల్లో ఎత్తిపారేయడమే కాదు, తన చేతిలోని త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పుతూ వాళ్ళ గొంతు కోసే సీన్ బోయపాటి టీజర్లోనే తన మాస్ యాక్షన్ ఎపిసోడ్ను క్రియేట్ చేశాడు. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య ఓ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెప్పాడు. ఇక తమన్ బీజిఎం కూడా ఈ యొక్క టీజర్కు మరో లెవెల్కు తీసుకెళ్లింది. అఖండ 2 మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లో రిలీజ్ చేయనున్నారు చిత్రబృందం. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. ఇక ఇప్పటికే 30 మిలియన్ ప్లస్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 5లో ఈ యొక్క టీజర్ స్థానం నెలకొంది అని చెప్పవచ్చు. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలయ్య బాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి. మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన యొక్క డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఇక తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా మరో లెవెల్లో ఉంది. ఇక మీరు త్రిశూలంతో రౌడీలను ఏకపారేస్తున్న విజువల్స్ అయితే సోషల్ మీడియాలో పాటు ఇటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నమ్రత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.